కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో రైతులకు ఉపయోగపడే డొంక రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోవడంపై మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మూల్పురి ప్రభుకాంత్ మీడియా సమావేశం నిర్వహించి పలు ఆరోపణలు చేశారు. సుమారు 400 ఎకరాల ఆయకట్టుకు ఉపయోగపడే ఈ రహదారి నిర్మాణానికి జిల్లా పరిషత్ చైర్మన్ నిధులు మంజూరు చేసినప్పటికీ బాపులపాడు స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఇప్పటివరకు వర్కార్డర్ ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభం కాలేదని ఆయన అన్నారు. రాజకీయ కారణాలతోనే ఈ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించిన ప్రభుకాంత్ రైతులు యూరియా బస్తాలు, వ్యవసాయ సామగ్రిని పొలాలకు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇదే రహదారి ద్వారా పంచాయతీ చెరువుకు వేలం నిర్వహించి 3 సంవత్సరాల్లో రూ.8 లక్షల ఆదాయం వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అనుచరుడు విజయ్ అధికారులకు ఫోన్ చేసి పనులను నిలిపివేయాలని ఒత్తిడి తెస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తానని మూల్పురి ప్రభుకాంత్ ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికీ పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించామని, జాయింట్ కలెక్టర్కు కూడా ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు కల్పిస్తున్న వారిపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ రహదారి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్కారం. మాది బాపులపాడు మండలం తిప్పనగుంట గ్రామం, గన్నవరం కాన్స్టిట్యున్సీ మాది. మా ఊర్లో ఒక డొంక రోడ్డు జడ్పీ చైర్మన్ గారు శాంక్షన్ చేసి ఉన్నారు. అది సుమారుగా 400 ఎకరాల ఆయకట్టు పొలాల్లోకి వెళ్లే దారి. అది ఆ దారిని శాంక్షన్ ఇచ్చిన ఎంపీడీఓ గారు స్వయంగా దానికి వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఆపుతున్నారు. మా పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్ గా బాపులపాడు మండలం ఎంపీడీఓ గారు ఉన్నారు. కొన్ని రాజకీయ కారణాల చేత అది ఆపుతున్నారు. రైతులు అనేక ఇబ్బంది, యూరియా కట్ట వెళ్ళాలన్నా కానీ అటు ఇప్పుడు పంచాయతీ చెరువు, అది మొన్న చెరువు 3 సంవత్సరాలకి 8 లక్షలకి అది పాట వచ్చింది. ఆ చెరువుకి ఆదాయం, పంచాయతీకి ఆదాయం వస్తాయి అనేక. దీంతో మనం రోడ్డు పెట్టించడం జరిగింది. దాన్ని రాజకీయ దురుద్దేశంతో ఆపుతున్నారు. ఎంపీడీఓ గారిని మేము అడగగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిఏ విజయ్ ఆపమంటున్నాడని చెబుతున్నాడు. మీకు కావాలంటే మొత్తం వాయిస్ స్టేట్మెంట్ తో సహా ఇస్తాను నేను. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ మరి మాకైతే అర్థం కావట్లేదు. అభివృద్ధి 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 అని పద్దాగా చెబుతున్నాడు ఆయన, కాదు అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాడు ఆయన. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను మీడియా ద్వారా నేను చేస్తున్నాను. పీజీఆర్ఎస్ లో కూడా కలెక్టర్ గారు కూడా ఇప్పుడు జేసీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు లేరు. జేసీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్య తీసుకుంటామని చెప్పారు. అసలు ఈ విజయ్ అనే మనిషి ప్రతి ఒక్క ఆఫీసులకి ఫోన్లు చేయటం, అధికారులను బెదిరియటం, అంటే చాలా చాలా విధాలుగా బెదిరిస్తున్నాడు. ఇతను మామూలుగా లేదు ఇతని పరిస్థితి. దీనికి తోడు మా ఊర్లో ఒక అతను ఉన్నాడు, అతని పేరు ఎత్తుకొని నాకు ఇష్టం లేదు. @70 years అంటాం మేము అతను కాలువల మీద కూడా ఈ మధ్యన చాలా డ్రైనేజ్ వర్కులు చేసి, చాలా మన గుడివాడ ఏఈ గారు ఉన్నారు, ఆయన అడ్డం పెట్టుకుని, ఉదయ్ అనే ఏఈని అడ్డం పెట్టుకుని చాలా వర్క్స్, డ్రైనేజ్ వర్క్స్ చేసి చాలా ఇది చేశాడు, ఫ్రాడ్ చేశాడు. దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చేయని పనులేమో మేమే చేసామని చెబుతారు. ఇప్పుడు అంపాపురం కాలువ, అది మీ డీటెయిల్స్ కూడా ఇస్తాం మీకు. పోలవరం టు ఏలూరు కాలువ లింక్ ఛానల్, అది వంశీ గారు ఎమ్మెల్యేగా ఉండగా చేయడం జరిగింది. అది కూడా మేమే చేసామని చెప్పుకుంటున్నారు. మరి ఎట్లా చెప్పుకుంటారో కూడా నాకు అర్థం కాదు. సుమారు 15 కోట్లు రైతులు చాలా మంది వచ్చి ఆయన్ని ఇట్లా చేస్తే రైతులు బాగుంటుందని చెప్తే శాంక్షన్ చేపించి అప్పుడు నానా ఇబ్బందులు పడి అది చేస్తే అది కూడా వాళ్ళు మేమే చేసామని చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు సబ్బో కూడా నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారు కొంతమంది, వాళ్ళ పేర్లు చెబితే మళ్ళీ వాళ్ళకి ఏదో ఉన్నాయని వాళ్ళని ఇబ్బంది పెడతారు. వాళ్ళ పేర్లు చెబితే నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళు వచ్చి ఇట్లా అడిగితే రైతుల్ని ఎంపటి తీసుకుని కలెక్టర్లని అందరినీ కలిసి అది నానా ఇబ్బంది పడి కష్టపడి శాంక్షన్ చేపించారు రైతులకి. ఎందుకంటే వంశీమోహన్ గారికి అభివృద్ధి చేయటం అంటే ఏంటో ఇక అది మార్క్. ఇక ఆయన చేసిన విధంగా ఎవరో చేయలేరు. ఇవన్నీ ఏంటంటే ఉట్టు కబుర్లు చెప్పుకుంటున్నా కానీ ఎవరో చేయలేని పరిస్థితి. ఆ 15 కోట్లు శాంక్షన్ చేసి చేపిస్తే కూడా అది మేమే చేయించామని చెప్పుకుంటున్నారు. మరి అది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి అది ఎంతవరకు కరెక్టో కూడా అర్థం కావట్లేదు. మరి జేసీ గారికి ఇచ్చాము, మరి దాని మీద రెస్పాన్స్ ఏముంటుందో చూద్దాం. ఈ రోడ్డు విషయంలో మాత్రం అసలు 15 లక్షల రోడ్ని వచ్చిన రోడ్ని ఆపేయడం అనేది దీనికంటే దురాగతం రెండోది ఉండదు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఈ ప్రతి ఆఫీసులకి ఫోన్ చేయటం విజయ్ అన్నాడు. మా ఊర్లో @75 years మాటిని ప్రతి ఆఫీసులకి ఫోన్ చేయటం. ఇతను ప్రైడ్ మాధవ హోటల్లో కూర్చుంటాడు రోజు. కూర్చుని ఇతనికి ఇదే పని. ఇక ఎవడేది చెబితే అది ఫోన్లు చేయటం. ఇక దానికి ఇక మీడియాలో మనం చెప్పుకోవడం కూడా బాగోదు. ఇవన్నీ రకరకాలుగా ఉంది ఇతను ఇది. దాని మీద మరి చూద్దాం, దాని మీద కూడా త్వరలో చూద్దాం మరి ఏం జరుగుద్ది ఏంటి అనేది. ఇప్పుడు జేసీ గారికి ఇచ్చాం కదా, అది పోస్తే ఆ రోడ్డు పోతుంది. లేదంటే జరగబోయేది మాత్రం ఒకటి చెబుతున్నా, 2 సంవత్సరాలు టైం తీసుకుంటాం. వంశీమోహన్ గారు విత్ ప్రోటోకాల్ వచ్చి అక్కడ శంకుస్థాపన చేస్తారు. ఇది మాత్రం ఖాయం.